కాబట్టి ఈ పని ఒత్తిడిలో ఇది గౌడ సంఘానికి సంబంధించిన మిత్రులందరూ సోదరులందరూ ప్రత్యేకంగా మన విజయానికి కృషి చేసిన సోదరులు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి కులపరంగా దాని మీద నేను దృష్టి పెట్టలే. ఎవరు చెప్పలేదు, ఎవరు నాకు చెప్పలేదు అసలు. అతను ఎవరు ఇన్వైట్ చేశారో కూడా నేను ఇతను కూడా అడిగాను, ఎవరిని, మన శివరామకృష్ణ గారిని. నేను వెళ్ళలేదు సార్ అక్కడికి, నేను ఇన్వైట్ చేయలేదు, అతను నేను పర్సనల్గా వెళ్ళి ఇన్వైట్ చేయలేదు అని చెప్పారు. సో అతను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే దీంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, అంటే గౌడ సంఘీల్లో వాళ్ళు ఎవరైనా ఇన్వైట్ చేశారమ్మో నాకు తెలియదు సార్ అన్నాడు. అదే మరీదు శివరామకృష్ణ గారు నూజివీడు గౌడ సంఘం నాయకులు అని చెప్పేసి ఆయన పేరు మీదే కొట్టి సభాధ్యక్షులు ఆయన అని చెప్పేసి అసలు అవి మాకు పంపించలా. ఓకే, ఎనివే కార్యకర్తలందరికీ కూడా మరొకసారి నేను సారీ చెప్తూ భవిష్యత్తులో ఇటువంటి జరగకోకుండా తగు చర్యలు తీసుకుంటా అని చెప్పేసి కూడా మనం చేస్తాం. కాబట్టి ఈ పని ఒత్తిడిలో ఇది గౌడ సంఘానికి సంబంధించిన మిత్రులందరూ సోదరులందరూ ప్రత్యేకంగా మన విజయానికి కృషి చేసిన సోదరులు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి కులపరంగా దాని మీద నేను దృష్టి పెట్టలే. ఎవరు చెప్పలేదు, ఎవరు నాకు చెప్పలేదు అసలు. అతను ఎవరు ఇన్వైట్ చేశారో కూడా నేను ఇతను కూడా అడిగాను, ఎవరిని, మన శివరామకృష్ణ గారిని. నేను వెళ్ళలేదు సార్ అక్కడికి, నేను ఇన్వైట్ చేయలేదు, అతను నేను పర్సనల్గా వెళ్ళి ఇన్వైట్ చేయలేదు అని చెప్పారు. సో అతను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే దీంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, అంటే గౌడ సంఘీల్లో వాళ్ళు ఎవరైనా ఇన్వైట్ చేశారమ్మో నాకు తెలియదు సార్ అన్నాడు. అదే మరీదు శివరామకృష్ణ గారు నూజివీడు గౌడ సంఘం నాయకులు అని చెప్పేసి ఆయన పేరు మీదే కొట్టి సభాధ్యక్షులు ఆయన అని చెప్పేసి అసలు అవి మాకు పంపించలా. ఓకే, ఎనివే కార్యకర్తలందరికీ కూడా మరొకసారి నేను సారీ చెప్తూ భవిష్యత్తులో ఇటువంటి జరగకోకుండా తగు చర్యలు తీసుకుంటా అని చెప్పేసి కూడా మనం చేస్తాం.